హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ కరివేపాకు రైస్ ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ మీద ఒక బాండీ పెట్టి అది హీట్ అయినాక 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ జీరా, 1/2 టీ స్పూన్ మిరియాలు, ఒక 7 ఎండుమిర్చి యాడ్ చేసి ఇవన్నీ దోరగా ఫ్రై చేసుకోండి. దోరగా ఫ్రై అయిపోయినాక కరివేపాకు ఒక 3 రెమ్మలు యాడ్ చేయండి. యాడ్ చేసి అది కూడా ఫ్రై చేసుకోండి. చూడండి, ఇక్కడ కలర్ చేయేంత వరకు ఫ్రై అయిపోయినాక ఇవి తీసి చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసేయండి. చల్లగా అయిపోయినాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఇవన్నీ యాడ్ చేయండి. ఇవన్నీ యాడ్ చేసి సాల్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసి ఇదంతా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసేయండి. స్టవ్ మీద ఒక బాండీ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. 1/2 టీ స్పూన్ జీరా, 1/2 టీ స్పూన్ శనగపప్పు, పల్లీలు 1/2 కప్పు, జీడిపప్పు ఒక 10, ఎండుమిర్చి ఒక 2 యాడ్ చేసి ఇవన్నీ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిపోయినాక కరివేపాకు ఒక రెమ్మ యాడ్ చేయండి. యాడ్ చేసి కొంచెం ఫ్రై అయిపోద్ది కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ యాడ్ చేసి ఇదంతా మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ యాడ్ చేయండి. 1 కప్పు వరకు ముందుగా మనం రెడీ చేసి పెట్టాం కదా కరివేపాకు పొడి, అది 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేయండి. యాడ్ చేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. అలాగే చూడండి, ఇక్కడ లంచ్ బాక్స్కైనా మామూలుగా అయినా చాలా బాగుంటుంది కరివేపాకు రైస్. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.